హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెనో విత్ బిందు. సో నేను ఈరోజు క్వశ్చన్ ట్యాగ్స్ టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ట్యాగ్స్ వచ్చేస్తున్నాయి ఈజీగా సిబిటీలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ట్యాగ్లో మనం హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ స్మార్ట్ అని ఉంది, ఆర్ వచ్చింది కదా. దే ఆర్ స్మార్ట్ అని ఉంది, ఆర్ వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటి, దే ఆర్ స్మార్ట్ అనేది పాజిటివ్ సెంటెన్స్. సో క్వశ్చన్ ఫామ్ ఎలా ఉండాలి, నెగిటివ్ ఫామ్లో ఉండాలి. అలాంటప్పుడు ఎలా వస్తుంది, దే ఆర్ స్మార్ట్ అంటే ఆర్ ఉంది కాబట్టి ఆర్ ఇన్ దే, ఆర్ నాట్ దే. ఎందుకు ఆర్ నాట్ ఎందుకు వచ్చింది ఇక్కడ, నెగిటివ్ ఫామ్, ఇది పాజిటివ్ ఫామ్ కాబట్టి. ఈ సెంటెన్స్ ఎప్పుడైనా అంతే, ఇది పాజిటివ్ అయితే ఇది నెగిటివ్ ఉండాలి, ఇది నెగిటివ్ అయితే ఇది పాజిటివ్ ఉండాలి. ఇది ట్రిక్, ఓకేనా. నెక్స్ట్, వీ విల్ నాట్ గో దేర్ అంటే ఇది ఏంటి, నెగిటివ్ సెంటెన్స్ ఆల్రెడీ. సో విల్ వి అని వస్తుంది. వీ విల్ నాట్ గో దేర్ అనేది నెగిటివ్ కదా, నాట్ వచ్చేసింది కదా. సో మళ్ళీ విల్ వి అని వస్తుంది క్వశ్చన్ ఫామ్లో. నెక్స్ట్ సెంటెన్స్ ఉంది, దే ఆర్ ప్లేయింగ్, ఆర్ కదా, దే ఆర్ ప్లేయింగ్ పాజిటివ్ కదా. సో ఇక్కడ నెగిటివ్ రావాలి, అప్పుడు ఆర్ నాట్ దే. ఓకే, అది క్వశ్చన్ ఫామ్ యొక్క బేసిక్ ట్రిక్. క్వశ్చన్ అనే సెంటెన్స్ ఏదైతే ఉందో మనం కన్వర్ట్ చేయాల్సింది పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ అనేది నెగిటివ్లో ఉండాలి. కన్వర్ట్ చేయాల్సింది నెగిటివ్లో అంటే క్వశ్చన్ ట్యాగ్ ఆబ్వియస్గా పాజిటివ్లో ఉండాలి. ఒక్క ట్రిక్ అయితే మ్యాక్సిమం వరకు మన క్వశ్చన్ ట్యాగ్స్ అయిపోయినట్టే. ఇప్పుడు చూద్దాం క్వశ్చన్ ట్యాగ్. ఇట్ ఈస్ అ షార్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ ఆస్క్డ్ ఫర్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ ద మెయిన్ సెంటెన్స్. అంతే కదా, మెయిన్ సెంటెన్స్ని కన్ఫర్మ్ చేయడానికి మనం వాడుతున్నాం. వీ షుడ్ వర్క్ ఉందండి, వీ షుడ్ వర్క్ అనేది పాజిటివ్, ఇక్కడ షుడ్ ఉంది, షుడ్ నాట్ బి వస్తుంది కదా బికాజ్ ఇట్స్ అ నెగిటివ్ కదా. అది మెయిన్ సెంటెన్స్ నెగిటివ్ అయితే క్వశ్చన్ ట్యాగ్ పాజిటివ్ ఉండాలి, వైస్ వర్సా నేను చెప్పినట్టు. అలా అయితే ఇది చూద్దాం. షీ ఈజ్ అ టీచర్, ఈజ్ వచ్చిందిగా, ఈజ్ నాట్ షీ క్వశ్చన్ మార్క్, అంతే. హీ ఈజ్ నాట్ హానెస్ట్, ఈజ్ వచ్చిందిగా, ఈజ్ హీ క్వశ్చన్ మార్క్, ఎందుకంటే ఇక్కడ నాట్ వచ్చింది కాబట్టి ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి ఇది నెగిటివ్, అంతే. వెరీ గుడ్. నెక్స్ట్ స్ట్రక్చర్ చూద్దాం, ఓకేనా. దే హ్యావ్ కమ్ పాజిటివ్, హ్యావ్ నాట్ దే నెగిటివ్. షీ ఈజ్ నాట్ సింగింగ్ నెగిటివ్, ఈజ్ షీ పాజిటివ్. కానీ కొన్ని ట్రిక్స్ చెప్తాను. కానీ నెవర్, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ, నో సూనర్, నైదర్, లిటిల్, ఫ్యూ, వెరీ ఫ్యూ, నో లెస్ దాన్, సెల్డమ్, నో ఫ్యూవర్ దాన్, ఇవన్నీ నెగిటివ్ వర్డ్స్, ఆల్రెడీ నెగిటివ్ వర్డ్స్ అనమాట. సో సెంటెన్స్లో ఈ వర్డ్స్ ఉన్నప్పుడు మీరు అవి నెగిటివ్గా కన్సిడర్ చేయాలి. మై ఫ్రెండ్ హార్డ్లీ కేర్స్ ఆఫ్ పీపుల్ అని ఉంది, అవునా. హార్డ్లీ అంటే ఇట్స్ ఆల్రెడీ నెగిటివ్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, ఇది పాజిటివ్ రావాలి. ఇక్కడ హార్డ్లీ అంటే ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. హార్డ్లీ నెగిటివ్ కాబట్టి డస్ షీ వస్తుంది. వెరీ ఫ్యూ మ్యాంగోస్ ఆర్ ఫ్రెష్, ఆర్ దే. ఎందుకు ఫ్యూ అంటే మళ్ళీ ఆల్రెడీ ఇక్కడ నెగిటివ్ ఫామ్స్లో వచ్చింది కాబట్టి. సో నెవర్, హార్డ్లీ, బేర్లీ, స్కేర్స్లీ, నో సూనర్, నీదర్, లిటిల్, ఫ్యూ, వెరీ ఫ్యూ, నో లెస్ దాన్, సెల్డమ్, నో ఫ్యూవర్ దాన్. అలా వచ్చినప్పుడు చూడండి, మై ఫ్రెండ్ హార్డ్లీ కేర్స్ ఆఫ్ పీపుల్, డస్ షీ. ఓకేనా, ఇది హార్డ్లీ నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్, ఫ్యూ నెగిటివ్ కాబట్టి ఇది పాజిటివ్. నెక్స్ట్ సిట్ హియర్ వచ్చిందండి, విల్ యూ కూర్చుంటావా, సిట్ హియర్, వోంట్ యూ. ఓకే, లెటస్ పార్టీ, షెల్ వి, లెటస్ పార్టీ, షెల్ నాట్ వి. అంటే ఇవి ఇంపరేటివ్ సెంటెన్సెస్ అన్నమాట జనరల్గా, ఓకేనా. ఇప్పుడు డు నాట్ ప్లస్ V1 ఎలా వస్తుందో చూద్దాం. డు నాట్ సిట్ హియర్, ఇది ఆల్రెడీ నెగిటివ్, సో విల్ యూ వస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే జనరల్గా ఇంపరేటివ్ అంటే ఏంటి, ఆర్డర్ కానీ ఇన్స్ట్రక్షన్ కానీ కమాండ్ కానీ వస్తుంది అనమాట, ఓకేనా. ఆర్డర్ వేయడం, ఇన్స్ట్రక్షన్. ఇప్పుడు డు నాట్ సిట్ హియర్ అనేది ఆర్డర్ కదా, అప్పుడు విల్ అయినా షెల్ అయినా వస్తుంది, ఓకేనా. సో విల్ యూ అని వస్తుంది. సో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటి, ఆర్డర్, ఇన్స్ట్రక్షన్, కమాండ్ ప్లస్ హెల్పింగ్ వర్బ్. సో అప్పుడు ఏమవుతుంది, విల్ యూ అని వస్తుంది. డు నాట్ సిట్ హియర్ అనేది ఆర్డర్ కాబట్టి. 2 or more క్లాజెస్ ఉన్నాయనుకో, ఐ థింక్ హీ హ్యాస్ గాన్, హ్యాస్ గాన్ అంటే పాజిటివ్, హ్యాస్ నాట్ హీ కన్ఫర్మేషన్ టైప్ అనమాట. హీ థింక్స్ హీ స్మార్ట్, ఇది పాజిటివ్, సో డజంట్ హీ. అలా ఇక్కడ హ్యాస్ గాన్ అయిపోయింది కదా, అందుకే హ్యాస్ వచ్చింది. హీ థింక్స్ హీ ఈజ్ అంటే ఈజ్ ఉంది కదా, సో ప్రెజెంట్ టెన్స్ కదా, అందుకే డస్ వచ్చింది, డస్ నాట్ హీ అని. ఇట్ సీమ్స్ హీ ఈజ్ నాట్ లేజీ, ఈజ్ హీ, నాట్ అనేది నెగిటివ్ కదా, పాజిటివ్. వెనెవర్ ఐ గో అప్ ద లేడర్ యూ ట్రై టు పుల్ మీ డౌన్, యూ ట్రై టు పుల్ మీ డౌన్ అనేది పాజిటివ్, సో డోంట్ యూ, డు నాట్ యూ. ఓకే, ఇప్పుడు ఇదైతే ఈ టేబుల్ అనేది ఫుల్ ట్రిక్సే అండి, కానీ సింపుల్గా చెప్పేస్తాను.
సబ్జెక్ట్ ప్లస్ V1 ఆర్ V5. ఎగ్జాంపుల్ చూద్దాం. హీ ఈజ్ స్మార్ట్ ఉంది, అప్పుడు డస్ నాట్ హీ వస్తుంది బికాజ్ ఇది V1 కదా. సో డస్ ఆర్ డిడ్ అంటే V1 కదా. సో V1 అంటే V2 అంటే డిడ్ కదా, V1 అంటే డస్ కదా. సో డస్ నాట్ హీ. సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే హీ కేమ్ అంటే ఇక్కడ ఏమవుతుంది, డిడ్ నాట్ హీ అంతే. సబ్జెక్ట్ ప్లస్ షెల్ ప్లస్ V1 అంటే షెల్ ఆర్ విల్ వస్తుంది. ఈజ్ యామ్ అంటే సేమ్ అకార్డింగ్ టు సబ్జెక్టే. వజ్ ఆర్ వర్ వచ్చినా వజ్ ఆర్ వర్రే. షెల్ ఆర్ విల్ వచ్చితే షెల్ ఆర్ విల్లే. హ్యావ్ హ్యాస్ హ్యాడ్ సేమే, విల్ షెల్ సేమే. హ్యావ్ హ్యాస్ హ్యాడ్ వచ్చినా సేమ్. ఎగ్జాంపుల్ చూద్దాం దీనికి, విల్ షెల్కి. హీ విల్ హ్యావ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ ఉంది. విల్ హీ, షెల్ హీ అంతే. షుడ్ వస్తే షుడ్డే, వుడ్ వస్తే వుడ్డే. మే ఆర్ మైట్ వచ్చినప్పుడు మే ఆర్ మైటే. కెన్ కుడ్ వస్తే కెన్ కుడ్. లైక్ క్వశ్చన్ ఫామ్ అనమాట ఇది, క్వశ్చన్ ఫామ్. ఓకేనా. క్వశ్చన్ ట్యాగ్ సెంటెన్స్, మెయిన్ సెంటెన్స్ గురించి చెప్తున్నా. మస్ట్ వస్తే మస్టే. హ్యావ్ ఆర్ హ్యాస్ ఆర్ హ్యాడ్ వస్తే హీ హ్యాస్ టు స్టడీ ఉంది. హ్యాస్ టు స్టడీ. డూ ఆర్ డస్ డిడ్, డజంట్ హీ. పర్ఫెక్ట్ టెన్స్లో వస్తే హ్యాస్ హ్యావ్ అని వస్తుంది. ప్రెజెంట్ టెన్స్ అయితే డస్ ఏ. ఐ హ్యావ్ అ కార్, డజంట్ హీ. ఇలాంటప్పుడు రాదు, ఇలాంటప్పుడు పర్ఫెక్ట్ టెన్స్ రాదు. హీ హ్యాస్ టు స్టడీ. అందుకంటే హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ప్లస్ టు వచ్చింది అనుకో, అప్పుడు మళ్ళీ మనం పర్ఫెక్ట్ టెన్స్ వాడకూడదు, హ్యావ్ హ్యాజ్ వాడకూడదు. హ్యాజ్ హ్యావ్ హ్యాడ్ టు ప్లస్ V1 టూ వచ్చింది. హ్యాస్ టు స్టడీ, డజంట్ హీ. ఐ హ్యావ్ అ కార్, డు నాట్ హీ, డజంట్ హీ. నౌన్ కదా అలా. ఐ ఆమ్ నాట్, యామ్ ఐ. ఓకే. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే డూ డస్, మీకు ఆల్రెడీ తెలుసు. ఇది చూడు, ఐ హ్యావ్ అ కార్, డు నాట్ ఐ. ఐ హ్యాడ్ అ కార్, డి నాట్ ఐ. ఐ హ్యావ్ హ్యాడ్ అ కార్, హ్యావ్ నాట్ ఐ. ఇవి కొంచెం ఇంపార్టెంట్. హ్యాస్ టు గో దేర్, ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్, డజంట్ హీ. దే హ్యావ్ అ కార్, డు నాట్ దే. షీ హ్యాడ్ అ కార్, డిడ్ంట్ షీ. అలా ఇలా ఇంకా ఇవి ఉన్నాయి. ఇది కూడా ఉంది. ఒకసారి అలా చూసేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. 2, 3, 1 అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సెంటెన్స్ ఫార్మేషన్ అయితే సెకండ్ పర్సన్ రావాలి ఫస్ట్, తర్వాత థర్డ్, తర్వాత ఫస్ట్ వస్తుంది. అది 2+1 అయినా 3+1 అయినా 2+3 అయినా 3+3 అయినా అంతే. 2, 3, 1 ఆర్డర్లో ఉండాలి ఒక సెంటెన్స్ ఫార్మేషన్. నెగిటివ్ సెంటెన్సెస్ అయితే 2, 3, 1 ఉండక్కర్లే, 1, 2, 3 ఉంటే సరిపోతుంది నెగిటివ్ సెంటెన్సెస్. ఇదిగోండి ఎగ్జాంపుల్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. యూ రామ్ అయి ఉందండి. యూ అంటే ఏంటి, నువ్వు సెకండ్ పర్సన్. రామ్ అంటే ఏంటి, థర్డ్ పర్సన్. ఐ అంటే నేను కదా, ఫస్ట్ పర్సన్ వస్తుంది. ఆర్ఎంట్ వి అంతే కదా. ఇక్కడ 3 మెంబర్స్ ఉన్నారు కాబట్టి వి వచ్చింది. సంబడి హ్యాస్ కమ్, ఎవరో. హ్యాస్ నాట్ అంటే సింగులర్, హ్యాస్ నాట్ దే. హ్యాస్ వచ్చింది కదా, హ్యాస్ నాట్ దే. ఫ్యూ అంటే ఆల్రెడీ నెగిటివ్, మనం ఇందాక విన్నాం, దే వస్తుంది. లిటిల్ ఇట్ ఇవంత కాదు. ఎగ్జాంపుల్ చూడండి, సంబడి హ్యాస్ కమ్, ఎవరో అంట, హ్యావ్ నాట్ దే రావచ్చు. సంబడి కమ్స్ హియర్, డూ నాట్ దే. కమ్స్ అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, అందుకే డూ ఆర్ డిడ్ వచ్చింది. ఓకే. లెట్ us గో, మనం వెళ్దాం. షెల్ వి. లెట్ us గో అనేది ఏంటండి, లైక్ నార్మల్ ఎఫర్మేటివ్. షెల్ వి అయినా రావచ్చు, షెడ్ నాట్ వి అయినా రావచ్చు. మై ట్రౌజర్స్ ఆర్ బ్లూ, ఇది పాజిటివ్ కదా, సో ఇది నెగిటివ్. ఆర్ నాట్ దే. ఐ ఆమ్ యువర్ ఫ్రెండ్, పాజిటివ్ కదా, ఆర్ నాట్ ఐ నెగిటివ్. ఈచ్ అండ్ ఎవ్రీ బాయ్ వాజ్ ప్రెజెంట్, వాజ్ ప్రెజెంట్ పాజిటివ్ కదా, సో వజంట్ హీ. యూ, హీ అండ్ ఐ ఆర్ ఫ్రెండ్స్ అంటే ముగ్గురు ఉన్నారు, ఆర్ అండ్ వి. అంకుల్ స్వామి లవ్స్ హిస్ చిల్డ్రన్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, డజంట్ హీ పాజిటివ్ కదా, ఇది నెగిటివ్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా, హిజ్. దీస్ డేస్ కపుల్స్ గో ఇన్ ఫర్ ఏ జెనెటిక్ కౌన్సిలింగ్, కపుల్స్ ప్లూరల్ కదా, ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా, సో ఇట్ డు నాట్ దే. యాజ్ ద గివెన్ వర్బ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ వీ మస్ట్ యూజ్ డు నాట్ అనమాట. కపుల్స్ గో అని ప్రెజెంట్. తర్వాత క్వశ్చన్ ఈజ్ ఇన్ పాజిటివ్ కాబట్టి ఆన్సర్ మస్ట్ బి నెగిటివ్. హార్డ్లీ అంటే నెగిటివ్ అని చెప్పా కదా ఆల్రెడీ, కొన్ని వర్డ్స్ చెప్పాను, హార్డ్లీ, ఫ్యూ, లిటిల్ బిట్ అవన్నీ. ఓకే, సో షీ హార్డ్లీ వర్క్స్ ఆన్ వీకెండ్స్, హార్డ్లీ నెగిటివ్ కాబట్టి, అండ్ షీ హార్డ్లీ వర్క్స్ ఆన్ వీకెండ్స్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇది నెగిటివ్ కాబట్టి పాజిటివ్. డస్ షీ. ద సర్వెంట్స్ హ్యావ్ నాట్ క్లోజ్డ్ ద డోర్స్, ఇది ఆల్రెడీ మెయిన్ సెంటెన్స్ నెగిటివ్, సో ఇది పాజిటివ్ ఉండాలి. హ్యావ్ నాట్ కాదు, హ్యావ్ దే. Let us go to the museum. Shall we? If a sentence starts with let, గుర్తుపెట్టుకోండి, let వచ్చినా let us వచ్చినా shall we should be used అనమాట. shall we ఉండాలి. Let's walk అంటే shall we. ఓకే, సో ఈ రోజు అయితే నేను క్వశ్చన్ ఫార్మ్స్ గురించి చెప్పాను, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ క్విక్ రివిజన్ చేద్దాం.
ఒకే ఒక ట్రిక్, ఏం లేదు. ఇచ్చిన మెయిన్ సెంటెన్స్ పాజిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ నెగిటివ్ అయిపోతుంది. ఇచ్చిన మెయిన్ సెంటెన్స్ నెగిటివ్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటే మెయిన్ సెంటెన్స్ క్వశ్చన్ ట్యాగ్ కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉండాలి. ఒకవేళ మెయిన్ సెంటెన్స్ కానీ పాస్ట్లో ఉంటే క్వశ్చన్ ట్యాగ్లో కూడా పాస్ట్లోనే ఉండాలి. కానీ మెయిన్ అయితే పాజిటివ్ ఉంటే నెగిటివ్, నెగిటివ్ అయితే పాజిటివ్, వైస్ వర్స, అది చూసుకోవాలి. నెక్స్ట్ హ్యావ్ 2+V1 వచ్చినప్పుడు మళ్ళీ నువ్వు పాస్ట్కి వెళ్ళకూడదు, మళ్ళీ సేమ్ V1 రావాలి. అంటే డస్, డోంట్. ఈ టేబుల్స్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఆల్రెడీ ఒకసారి మళ్ళీ చూపిస్తున్నా, అంతే. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ క్లాస్లో మనం కండిషనల్ సెంటెన్సెస్ చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇఫ్ క్లాసెస్ అవన్నీ ఉంటాయి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్స్లో పెట్టండి మీకు ఏ టాపిక్స్ కావాలో, నా దగ్గర చాలా ట్రిక్స్ ఉన్నాయి, చెప్తాను నేను కూడా. థ్యాంక్ యూ.